హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఇది హ్యాండ్ డిజైను. అయితే ఇది ఆల్రెడీ షార్ట్ చూయించిన నేను. అయితే ఒక సిస్టర్ నన్ను అడిగిందనమాట. ఇది ఫుల్ వీడియో పెట్టండి అని. ఎక్కువ లెంత్ ఏం లేదులెండి. ఒక 5 మినిట్సే ఉంది. అంతే చూడండి. అయితే ఇది కింద మనము హ్యాండ్ ఉంటుంది కదా! కింది సైడ్ స్ట్రెయిట్ లైన్ ఉంటుంది కదా! అక్కడి నుండి ఒకటి మడత పెట్టి 1.5 ఇంచు, 1½ ఇంచు, 1½ ఇంచు పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ మనము ఇప్పుడు కింద 1½ ఇంచ్ పెట్టినాం కదా! అక్కడి నుండి పైకి ఒకటి అది కూడా 1½ ఇంచు, 1.5 ఇంచు ఇలా ఇదిగోండి ఇలా 1½ ఇంచు పెట్టుకుంటూ రావాలి. ఇది మనకు బాక్స్ టైపులో వస్తాయన్నమాట. మనము అడ్డం 1½ ఇంచ్ పెట్టినాము, నిలువు కూడా 1½ ఇంచే పెట్టేసినాము. 1.5 ఇంచే పెట్టినాము. పెట్టిన తర్వాత వీటిని మార్క్ ఇలా బాక్స్లా గీసుకొని మనము పైన 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసినాం కదా, అంతవరకే కట్ చేయాలి. కట్ చేసి చూడండి, నేను మధ్యలో కూడా కట్ చేసిన. ఇదిగో ఇలా వస్తుంది మనకు. అయితే ఇలా వచ్చిన తర్వాత కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మూల నుండి ఇలా కంప్లీట్గా మనము ఎంతవరకు అయితే కట్ చేసినామో అంతవరకు మడత పెట్టాలి. ఇదిగో ఇలా మూలలో ఇలా ఎంతవరకు కట్ చేసినామో నేనైతే ఇదిగోండి ఇలా మడత పెట్టి కుట్టుకుంటూ రావాలి. నేనైతే ఇలా రాంగ్ సైడ్ ఏం కుట్టట్లేను. ఇలా మంచిగా వేసుకొని హ్యాండ్ కంప్లీట్గా మనకి ఎంత ఉంటే అంత. మీరు రాంగ్ సైడ్ వేసే కుట్టండి. ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే ఇలా మొత్తం ఫోల్డ్ చేయాలి. మీరు కొద్దిగా సగం సగం వదిలేసి ఫోల్డ్ చేశారనుకోండి, కట్ చేసినంత వరకు ఫోల్డ్ చేయలేదనుకోండి, అది పోగుల్లాగా లేస్తుందన్నమాట. ఒకవేళ సరే మీరు అట్లా కుట్టేసినా పర్లేదు, మీకు సగం సగం అలా కొద్దిగా పోగులు లేస్తుంది అన్నప్పుడు దానిపై మొత్తం కుట్టిన తర్వాత దానిపైన లేస్తో అయినా డిజైన్ చేసుకోవచ్చు. లేస్తో డిజైన్ చేస్తే మనకు ఆ పోగులు అనేవి కనిపించవు అన్నమాట. ఇక్కడ నేనైతే పోగులు ఏం కనిపించట్లేదు, ఎందుకంటే నేను మొత్తం ఫోల్డ్ చేసేస్తున్నా. ఇదిగోండి ఎంతవరకు కట్ చేసినో అంతవరకు మొత్తం ఫోల్డ్ చేసేస్తున్నా. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీనిపైన లాస్ట్కు పూసలు వస్తాయి అన్నమాట. కాబట్టి పోగులు అనేది ఏం లేవదు. ఇలా ఈ షేప్లో ఎంతవరకు కట్ చేసినామో కంప్లీట్గా అంతవరకు ఇలా మడత పెట్టుకుంటూ రండి. చివరి వరకు ఇలాగే రండి. తర్వాత మనం ఏ క్లాత్ అయితే ఆపోజిట్ క్లాత్ వేయాలనుకుంటున్నామో అదొక 5 ఇంచెస్ అలా తీసుకొని ఇలా 2 ఫోల్డ్స్ చేయండి. చేసి ఇదిగోండి ఇలా చేసిన తర్వాత కుట్టి దాన్ని మళ్ళీ ఉల్టా ఏం తీయనవసరం లేదు, ఎందుకంటే లైనింగ్ వస్తుంది. ఇప్పుడు మనము గ్రీన్ క్లాత్ పైన రెడ్ది, నేను ఆ మూలలు ఉన్నాయి కదా రెడ్వి షార్ప్నెస్ ఉన్నాయి కదా మూలలు, అవి కరెక్ట్ గ్రీన్ క్లాత్ పైకి వచ్చేట్టే పెట్టాలి. కరెక్ట్ గ్రీన్ క్లాత్ పైకి వచ్చేట్టు పెట్టి నేను కుట్టు ఎక్కడేస్తున్నా, మనము ఇక్కడ ఈ మూలలు ఉన్నాయి కదా, అంటే ఇక్కడ మనకు ఈ ఫస్ట్ కుట్టింది ఉంది కదా, ఆ లైన్ మీదనే వేసుకుంటూ వస్తున్నా. ఇక్కడ ఈ పూసలు కుట్టుకోకపోతే ఇలా మూలలు షార్ప్ ఉంది కదా, అలాగే ఈ ట్రయాంగిల్ షేప్లో అయినా ఇలా కుట్టుకుంటూ రావచ్చు. కానీ నేను ఇక్కడ పూసలు కుడతా కాబట్టి నేను ఇలా కుట్టకుండా డైరెక్ట్గా పైన మనం ఫస్ట్ కుట్టిన కుట్టు మీద ఇలా కుట్టుకుంటూ వస్తున్నా. ఇదిగోండి కుట్టేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ తీసుకుందాము. లైనింగ్ ఫస్ట్ ఒక ఫోల్డ్ చేయండి. ఒక ఫోల్డ్ చాలు, డబల్ అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇదిగో ఈ ఫోల్డ్ని ఇలాగే ఉంచేస్తున్నా నేను. ఉంచేసి దానిపైన ఇప్పుడు ఇది ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని మనము కుట్టుకోవాలి. అయితే ఇప్పుడు లైనింగ్ పెట్టినాం కదా, మనం ఫస్ట్ ఇప్పుడు కుట్టినాం కదా, దానిపైన ఒక కుట్టుకుంటూ రండి. కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది. మళ్ళీ దానిపైన ఒక 1/2 ఇంచు మళ్ళీ పైకి కుట్టుకుంటూ రండి. ఎందుకంటే లోపల గ్రీన్ క్లాత్ ఉంది కదా, అది కొద్దిగా ఇట్లా లేవకుండా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు
పూసలు మన ఇష్టం, ఇలా పూసలు కుట్టుకోవచ్చు. లేదంటే నేను ఇందాకలా చెప్పా కదా, ఈడ పైన గ్రీన్ క్లాత్ దగ్గర కాదండి, దానిపైన లేస్ కూడా కుట్టుకుంటూ రావచ్చు. చాలా బాగుంటుంది లేస్ కుట్టిన. నేనైతే ఇక్కడ ఆ మూలకు ఈ మూలకు ఇదిగోండి కింద పైన మూలల దగ్గర ఇలా పూసలు కుడుతున్నా. అంతేనండి, సింపుల్ ఉంది కదా. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.